వాసు కుమారి తొందరగా కుమారి సంక్రాంతి పర్వదినాన్ని నిజంగా జన్మలో మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరతవాజున జన్మం ఎట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కొండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏలా గురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భను జనించలేదా ఈయనది ఏ కులమో నాతో చెప్పింతవేమయ్యా మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవశ్యకు ఊరసీపుతుడు కాడా అతడు పంచమజాతి కన్యను అరుంధతైన శక్తిని ఆ శక్తి చండాంగులైన పరాశురిని ఆ పరాశుడు పల్లి పడిచిన మచ్చుగనిన మా దాత వ్యాసుని ఆ వ్యాసుని విధవరాండ్రైన మా పితామ యంబికతో మా తండ్రిని పిరపితామ యంబాలికతో మా పిర తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణని మీచే కీర్చింపబడుతున్న ఈ విదురుదేవుని కనలేదా సందర్భాన అవసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంక్రమించిన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమును వ్యర్థవాదములెందుకు నాయన సుయోధన ఏడులా పారులా బ్రహ్మఋషుల జన్మములు మనం విచారించదగినవి కావు ఇది నీ అన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్నవారే రాజులు అట్టి రాజులో ఈ కురురాజు పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు ఓహో రాచరిక మా అర్హత నిర్ణయించున్నది ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపదల విరామమై వెలుగు అంగరాజ్యమునికి తినిపడే మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను సోదరా దుశ్శాసన అనర్కరత్న శక్తి కిరీటమును వేగముగా దెమ్ము మామ గంధార స్వరూపమ సురికిరణ మణిమై మండిత సువర్ణ సింహాసనం తెప్పింపము పరిధరులారా పుణ్య భాగీరథి నది తోయములందుకొనడు కళ్యాణ భటులారా మంగళ తూర్యులను సుస్వరముగా మరొగనిండు వందరాజులారా కర్ణ మహారాజుల కైవారములు గావింపుడు పుణ్యాంగులారా ఈ రాజాసుదిన పాలుభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కవచ కషవల్య ప్రభావం చోక్కి వంచలు చెలరేగా వీరగంధం వంచునార్హుడు నేడు సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ వంచవన సర్వదా సర్వదా సతదా సహస్రతదా ఈ కుల కళంక మహాప్రఖ్యలను శాశ్వతంగా ప్రక్షాళనగా ఉంచదను ధాత నా రక్తం రంగరించి అలగించాదినే కాలికితున్నాను నీ అరుణారుణ సుమపాత పద్మయుగములకు సంలేపనము గావించను నీ రుణమీగ వాడను కాను యచ్చట శిరసతిని రాజేయుడు తమ సరసముఖ తన్మోద్రణకు దాసాను దాసుడు ఈ కర్ణుని తీవ్రత్వబిందువు నీ యశో రక్షణకు నీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై విహితుడనై ప్రవర్తించిన సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు చేసిన ఈ సభామధ్యమున సభను గావించుచున్నాను హితుడా అప్రత వీరవర్యుడని అంగరాజ్యమే కాదు నా అర్ధ సింహాసనం నుంచి గౌరవించుచున్నాను మరపురాని ఘట్టం మర్చిపోలేని ఒక మహత్తరమైన ఒక దృశ్యం దింటిమెరక గ్రామంలో కుటుంబ సభ్యులందరినీ చూసుకునే భాగ్యం అంటే ఉద్యమాల పురిటిగడ్డ చల్లపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో దింటిమెరకు ఒక ప్రాశస్తాన్ని ఒక దిశానిర్దేశాన్ని మార్గదర్శకత్వాన్ని వహించినటువంటి వారి నేపథ్యం మరి నిజంగా 1960లో నేను ఇదే గడ్డ మీద పుట్టి ఇక్కడ ఏడాది పాటు చదువుకుని మరి ఇక్కడ ఈ పక్కనే మామిడి చెట్లు మామిడికాయలు కొట్టుకుని తిన్నటువంటి బాతుగుడ్లు కోసం దాంట్లో మడుగులో బాతుగుడ్డు కోసం ఎత్తుకున్నటువంటి సంఘటనలు అదేవిధంగా ఈ కొబ్బరి చెట్లు అలాగే పరిగెరుకుని జీడీలు కొనుక్కున్నటువంటి సంఘటనలు మా నానమ్మ శేషమ్మ జిల్లేడు పాలు పోసి పొక్కులైతే ఆ జిల్లేడు పాలకి వైద్యం చేసినటువంటి మధురానుభూతులు మేమందరం ఆడుకుంటూ రంగన్న దుర్గక్క మేమందరం కూడా ఆడుకుంటూ హరిపురం వరకు చదువుకోవడానికి వెళ్ళేటువంటి సంఘటన పలకలకు వేసుకుని ఇలాంటి మధురానుభూతులు నిజంగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు
ఈ కార్యక్రమంలో మనం ప్రేమను పంచుకుందాం, ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుదాం, అందరం కలిసికట్టుగా ముందుకు కదులుదాం. దింటి మరక ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమం నాకు రెట్టింపు ఉత్సాహాన్ని స్ఫూర్తిని కలిగించి ఇంకా ముందుకు కలిగించేందుకు ఒక శక్తిని ప్రసాదించిందని మీ అందరికీ మనసారా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ, రంగనాయకు, శివశంకర్ అన్నయ్య గారికి, సులోచన గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి స్వరాజ్యం ఆంటీ గారికి, వారి సభ్యులందరికీ, పెద్దలు చలపల్లి శ్రీనివాసరావు గారికి, మా పెదనాన్నకు, పెద్దమ్మకు, వదినకు అందరు కూడా, నేను ఇక్కడ ఇచ్చేసినట్టు దింటి మరకలో వచ్చినటువంటి అందరూ కూడా, మరి పెద్దలందరూ కూడా నేను పాదాభివందనం, శిరసాభివందనం చేసుకుంటూ ఈ స్ఫూర్తి నింపినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ